అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. మా సైడ్ ఈ పండగని మెరుగు అని కూడా అంటాము. ఈరోజు మేము చేసుకునే రెసిపీస్ వచ్చేసి ఫిష్ కర్రీ, అట్ల పానకం అండ్ గుడాలు. అన్నింటిలో కల్లా అందరికీ ఇష్టమైనది అట్ల పానకం. ఈ రెసిపీ మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1 kg గోధుమ పిండిలో పావు కేజీ రవ్వ వేసి వాటర్తో కలుపుకొని అట్లలాగా పోసుకోవాలి. మామిడి పళ్ళతో నార్మల్గా జ్యూస్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. దోశని చట్నీతో ఎలా తింటామో ఇది కూడా సేమ్ అంతే. నెక్స్ట్ ఫిష్ కర్రీ, నా స్టైల్లో ఫిష్ కర్రీ చూపిస్తాను. ఫస్ట్ ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకొని కారప్పొడి, సాల్ట్, పసుపు అండ్ వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్, మెంతి పౌడర్ అండ్ జీరా పౌడరు, ఈ 3 వేయించి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. అండ్ ఫిష్ కర్రీలో నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే ఫిష్ కర్రీ చాలామంది తినరు, స్మెల్ వస్తుందని. ఫిష్ కర్రీ స్మెల్ రాకుండా ఉండాలంటే కారం ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ వేసుకోవాలి. అండ్ చింతపండు పులుసు కూడా ఎక్కువనే వేసుకోవాలి. అవి 2 ఎక్కువ ఉంటే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది, స్మెల్ అనేది రాదు. ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ ఆయిల్లో ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టుకున్న ఆనియన్ వేసుకొని అండ్ ముందుగా కలిపి పెట్టుకున్న ఫిషెస్ని మొత్తం ఇందులో వేసుకొని కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఫిష్ పైనుండి ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కొబ్బరి పొడి పైనుండి చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది, అంతే. అండ్ ఈ రెసిపీస్ వచ్చేసి ఈరోజు ఎందుకు చేసుకుంటామంటే మామిడిపళ్ళ సీజన్ అయిపోతుంది కాబట్టి అట్ల పానకం చేసుకుంటాం. అండ్ ఫిష్ కర్రీ ఎందుకు చేసుకుంటామంటే ఇన్ని డేస్ ఎండాకాలం, నెక్స్ట్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాతావరణంలో కొన్ని చేంజెస్ వస్తాయి. మన బాడీ ఆ ఎన్విరాన్మెంట్ని తట్టుకునేలా ఉండాలని ఫిష్ కర్రీ చేసుకుంటాం. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ వంటివి ఉంటాయి. అవి మన బాడీ ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గుడాలు కూడా చేసుకుంటారు. ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మా అత్తమ్మ దీన్ని వాటర్లో నానబెట్టింది, ఇంకా చేయలేదు, నెక్స్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఫస్ట్ కారప్పొడి, సాల్ట్ అండ్ పసుపు, ధనియా పౌడర్ అన్నీ కలుపుకొని అండ్ ఈ పొడిలన్నీ ఫిషెస్కి పట్టించి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫిష్ ఫ్రై రెడీ. అండ్ మెరుగు రోజు మీరు అబ్జర్వ్ చేయండి, పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడైనా కానీ మెరుగు రోజు కంపల్సరీ ఒక 10 చుక్కల వర్షమైనా పడుతుంది. అండ్ మా సైడ్ అయితే ఆల్రెడీ పడింది. మీ సైడ్ పడిందా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా